పొద్దున్న లేవగానే నెయ్యి తాగడం వల్ల స్కిన్ గ్లోకి ఏమైనా యూజ్ ఉంటుందా? ఇంకా ఇంట్లోనే పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఎక్సర్సైజ్ చేయాలి అంటే మోటివేషన్ రావట్లేదు, ఏం చేయాలి? అలాగే జిమ్కి వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి అని మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఈరోజు వీడియోలో అయితే ఆన్సర్ చేస్తాను. దాని గురించి మాట్లాడతాము. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఈ రోజు అయితే నాకు బయటకు వెళ్ళే పని ఉందనమాట. ఏమంటే మా ఆఫీస్ ల్యాప్టాప్ కొంచెం డ్యామేజ్ అయ్యింది. కాబట్టి నేను దాన్ని అయితే కొరియర్ చేయాలి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి. కాబట్టి మేము చాలా దూరమే వెళ్లాల్సి ఉందనమాట. అందుకని తొందరగానే స్టార్ట్ అయిపోయాము. కాబట్టి ఈరోజు జిమ్కి వెళ్ళడం అస్సలు కుదరలేదు. వెళ్లే దారిలోనే ఒక దగ్గర ఆగేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. అప్పటికి 10 అయ్యిందనమాట. మరి 10:30 అయితే షాప్స్ లో టిఫిన్ ఉంటుందో లేదో తెలియదు కదా. ఇంట్లో అంటే మనం ఏదో చేసుకుంటాం, బయట కుదరదు. కాబట్టి ఇంకా 10 గంటలకి మేము ఒక షాప్ లో అయితే ఆగిపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఫస్ట్ 3 ఇడ్లీ పెట్టించుకున్నాను కానీ నేను అంత తినలేకపోయాను. 2 తిన్నాను. ఒకటి మా ఆయనకి ఇచ్చేసాను. ల్యాప్టాప్ కొరియర్ చేయడానికి దాన్ని ప్రాపర్ గా ప్యాకింగ్ చేయాలి. కాబట్టి కావాల్సిన థింగ్స్ కొనుక్కోవడానికి మాకు దారిలో కనిపించిన సూపర్ మార్కెట్ కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ మొత్తం వెతికితే వాళ్ళు కింద ఉంది పైన ఉందని చెప్పి మొత్తానికి స్టాక్ అయిపోయిందని చెప్పారు. అంటే బబుల్ రాపర్ కొన్ని కావాలి ప్యాకింగ్ చేయడానికి, ఇంకా కొన్ని స్టేషనరీ ఐటమ్స్ కావాలి. అందుకని చెప్పి వెళ్ళాం కానీ ఫుల్ తిరిగి ఇంకా లాస్ట్ కి ఏదో ఒక ఐటమ్ ఉంటే పింక్ కలర్ లో వీడియోలో కనిపిస్తుంది చూడండి. అయితే దాన్ని తీసుకొని దాంతోనే ప్రాపర్ గా ప్యాకింగ్ చేసుకున్నాం మొత్తానికి. కానీ ఇక్కడైతే నాకు ఈ షాప్ బాగా ఇష్టము. ఎప్పుడైనా మంచిగా షాపింగ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడికే వెళ్తాను నేను. ఇది కొంచెం డిస్టెన్స్ మాకు, కానీ ఆ దారిలో వెళ్ళినా గానీ లేకపోతే టైం ఉన్నా గానీ నాకు బాగా టైం ఉంది, నేను షాపింగ్ చేయాలి అని, ఇప్పుడు ఈ షాపింగ్ అంటే నేను కొనను, తిరగడం ఎక్కువ అనమాట. అనిపించినప్పుడు ఇక్కడికి వెళ్తాను అనమాట. అయితే ఇంక మొత్తం చూసి నేను తిరుగుతా ఉన్నాను. ఇంకా మా ఆయనేమో ఇంక వెళ్దాం పదా అంటే, సరే మళ్ళీ తీసుకొస్తావా అని నన్ను అడిగాను. సరే తీసుకో, ఫస్ట్ నో అన్నారు, ఎందుకులే అన్నట్టు. మళ్ళీ సరే తీసుకొస్తా, ఏడవకులే అన్నారు. ఇంకైతే అప్పటికి నేను మా బాబు కొంచెం క్యూట్ థింగ్స్ అన్ని తీసేసుకున్నాను, మళ్ళీ వస్తామో లేదో అన్నట్టు. కానీ తీరా మేము తిరిగి రిటర్న్ వచ్చేటప్పటికి దోలు తీరిపోయింది మాకు. ఎండ అయితే మామూలుగా లేదనమాట. మేము పొద్దున్నే స్టార్ట్ అయినా సరే ఎండ దెబ్బ మాకు అసలు చాలా ఎక్కువ అనిపించింది. అది చాలదన్నట్టు ఈ కొరియర్ సెంటర్ వాళ్ళు కూడా ఫుల్ తిప్పించారు. మేము ఒక సెంటర్కి వెళ్తే వాళ్ళేమో లేదు, ఇంకా మీరు వేరే దగ్గరికి వెళ్ళండి అని వేరే అడ్రస్ ఇచ్చారు. అది ఇంకా 20 minutes దాకా జర్నీ చేసి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ అలాగోలా కొరియర్ ప్యాక్ చేసి నీట్ గా సెండ్ చేసేసాము. సరే ఇప్పుడైతే మీరు అడిగిన కామెంట్స్ గురించి మాట్లాడతాము. వెరీ ఫస్ట్ క్వశ్చన్, అసలు పొద్దున గీ తాగడం వల్ల, నెయ్యి తాగడం వల్ల స్కిన్ కి ఏమైనా గ్లో ఉంటుందా, యూజ్ ఉంటుందా అని అడిగారు కదా. సో నాకు తెలిసినంత వరకు అయితే ఉంటుంది. ఎందుకు అంటే నేను ఫాలో అయ్యే కొంతమంది డాక్టర్స్ నీట్ గా దాని గురించి ఇన్న డౌట్స్ చెప్పిన వీడియోస్ నేను విన్నాను. కాబట్టి నాకైతే దాని మీద నమ్మకం ఉంది. కానీ నేనైతే ఇప్పటిదాకా ఫాలో అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ గీ నెయ్యి అనేది నేను తీసుకోలేను. ఏమంటే మన ఫాస్టింగ్ బ్రేక్ అవుతుంది కాబట్టి అందుకని తీసుకోలేదు. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి ఏమీ చేయలేదు అంటే హ్యాపీగా తీసుకోవచ్చు అని చెప్తాను నేను, నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, జిమ్కి వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి సిస్టర్ అని అడిగారు కదా. అయితే జిమ్కి వెళ్ళాలని రూలే లేదండి. మనం ఇంట్లోనే హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు వాకింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నాను కానీ మీరు ఇంతకు ముందు వీడియోస్ చూస్తుంటే నేను అన్ని ఇంట్లోనే వర్కౌట్స్ చేసేదాన్ని. ప్రతిరోజు ప్రతి ఛాలెంజ్ లో కూడా ప్రతిరోజు వీడియోస్ లో ప్రతి ఎక్సర్సైజ్ నేను చేసేవన్నీ రికార్డ్ చేసి పెట్టుంటాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. లేదు ఇంకా మీరు మన ఛానల్లో షార్ట్స్ లో కానీ చూసారు అంటే, ఇంతకు ముందు నేను స్టార్టింగ్ వీడియోస్ లో చూసింటే అప్పుడు షార్ట్స్ లో ఎక్కువ ఎక్సర్సైజ్లు పెట్టేదాన్ని. అప్పుడు నేను చేసేవన్నీ. కాబట్టి ప్రతి బాడీ పార్ట్ కి నాకు తెలిసిన ఎక్సర్సైజ్లు, నేను తెలుసుకున్న ఎక్సర్సైజ్లు అన్ని అందులో ఉన్నాయి. కాబట్టి మీరైతే అందులో హ్యాపీగా చూసి వాటిలో మీకు కంఫర్ట్ గా అనిపించినవి ఏవైనా ఇంట్లోనే ఫాలో అవ్వచ్చు. లేదు మేము ఎక్సర్సైజ్ చేయలేము అనుకుంటే వాకింగ్ వెళ్ళండి, ఏం తప్పులేదు. అది మరి మన ఛానల్లోనే కాదు, యూట్యూబ్లో మీరు జస్ట్ చూసారంటే చాలా ఎక్సర్సైజ్లు చూపిస్తారు. హోమ్ వర్కౌట్స్ అని చూడండి, అవి ఈజీగా ఫాలో అయ్యి మీకు ఈజీగా అనిపించినవి ఏవైనా 5 to 10 ఎక్సర్సైజ్లు పిక్ చేసుకొని ఇంట్లోనే ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ బాగా కనెక్టింగ్ గా ఉంది. ఏంటంటే, ఇంట్లో వర్కౌట్స్ చేయలేకపోతున్నాము, మోటివేషన్ రావట్లేదు సిస్టర్, ఏమైనా టిప్స్ చెప్పండి అని చెప్పారు. ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేద్దాము అంటే ఇప్పుడు ఏం చేద్దాంలే, రేపు చేద్దాంలే అని అనిపిస్తుంది, ఏమైనా టిప్స్ చెప్పండి అని చెప్పారు కదా. అలా అనిపించడం కామన్ అండి, ఒప్పుకుంటాను. అదే దానికే మీరు ఫీల్ అవ్వకండి. దానికోసం నేనైతే కొన్ని సజెషన్స్ ఆర్ టిప్స్ చెప్తాను. మీకు ఏమాత్రం వీలున్నా సరే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసేసి తర్వాత ఇంట్లో పనులు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇంట్లో పనులంతా చేసుకుని ఎక్సర్సైజ్ చేయాలి అంటే అప్పటికి ఎనర్జీ అయిపోతుంది. కాబట్టి మనకి ఇంట్రెస్ట్ రాదు, ఓపిక కూడా ఉండదు. వీలుంటే పొద్దున అరగంట ముందుగా లేచేసి మీ ఎక్సర్సైజ్లో మీరు ఏమైతే ప్లాన్ చేసుకున్నారో అది చేసేసి తర్వాత ఇంట్లో పనులు స్టార్ట్ చేయండి.
లేదు మేము ఆల్రెడీ తొందరగా లేస్తున్నాము, టైం సరిపోవట్లేదు అని అనుకుంటే వర్క్ అంతా అయిపోయిన తర్వాత, అంటే ఇంట్లో పనులంతా అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ మీకు కుదరని రోజు, మీకు ఇంట్రెస్ట్ రాలేదు అంటే ఆ రోజు వాకింగ్ పెట్టేసుకోండి. ఖచ్చితంగా 1 అవర్ వాకింగ్ చేయాలని పెట్టుకోండి. మీ టెర్రస్ మీదనో మీ ఇంటి ముందునో, లేకపోతే మంచిగా బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంటే బయట వెళ్ళి వాకింగ్ 1 అవర్ కంప్లీట్ చేసుకోండి. అది పొద్దున హాఫ్ అన్ అవర్, సాయంత్రం హాఫ్ అన్ అవర్ చేస్తారా, కంటిన్యూస్గా 1 అవర్ చేస్తారా మీ ఇష్టము. ఎక్సర్సైజ్ కూడా చేయలేదు కాబట్టి ఈరోజు వాకింగ్ అయినా నేను చేసి తీరాలి అని పెట్టుకోండి. వాకింగ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు, మోటివేషన్ రావట్లేదు, వెళ్ళలేకపోతున్నాము అంటే మీరేం చేస్తారంటే ఇంట్లో ఒక చిన్న నోట్ కానీ లేకపోతే గోడ మీద ఒక చార్ట్ అంటించుకొని కానీ దాంట్లో అయితే మీరు ఎవ్రీ సింగిల్ డే మీరు ఏ రోజైతే వాకింగ్ కంప్లీట్ చేస్తారో, ఎక్సర్సైజ్ చేస్తారో అప్పుడు మంచిగా గ్రీన్ టిక్ ఇవ్వడమో లేకపోతే ఏదైనా నోట్ చేసి పెట్టండి ఈరోజు కంప్లీట్ చేశారా లేదా అన్నట్టు. ఎందుకంటే పక్క రోజు దాన్ని ముందు రోజు చేసామా లేదా అని చూసినప్పుడు మనకి మోటివేషన్ వస్తుంది. అంటే ముందు రోజు చేయలేదు, అంతకు ముందు రోజు చేయలేదు అన్నప్పుడు ఈ రోజు మనలోని ఏదో ఒక గిల్ట్ స్టార్ట్ అయ్యి ఖచ్చితంగా మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి మనల్ని మనం పుష్ చేసుకొని చేస్తాము. దీన్ని మీరు చాలా తక్కువ అంచనా వేయచ్చు, కానీ ఇట్లా ట్రాక్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. మీరు ఒక నోట్స్లో కానీ లేదా చార్ట్లో కానీ లేదా మొబైల్లో యాప్స్ ఉంటాయి హ్యాబిట్ ట్రాకర్ అన్నట్టు, గూగుల్ ప్లేలో చూడండి, ఆ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో అయితే మీరు ట్రాక్ చేసుకోండి. మీరు కంప్లీట్ చేయలేదు అంటే అది చూసినప్పుడు మీకు ఈ రోజైనా చేయాలనే మోటివేషన్ వస్తుంది. లేదు మీరు ముందు రోజు కంప్లీట్ చేశారు, వర్కౌట్ చేశారు అన్నప్పుడు నిన్న చేయగలిగాం కదా ఈ రోజు కూడా చేయగలము అనే మంచి మోటివేషన్ వస్తుంది. నన్ను నమ్మి మీరు ఇది ట్రై చేయండి. అంటే వేరే ఏమి వర్కౌట్ అవ్వకపోతే ఇదైనా ట్రై చేసి చూడండి. సో అది మరి నాకు తెలిసిన సజెషన్స్, నాకు తెలిసిన టిప్స్ అయితే మీకు చెప్పేశాను. ఇలాంటి సజెషన్స్ ఆర్ టిప్స్ ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. పొద్దున వెళ్తే ఇంటికి రావడానికి సాయంత్రం అయ్యింది. ఇప్పుడు 5:30 అవుతుంది టైం. సో నేనైతే డిన్నర్ బయటనే కంప్లీట్ చేసేసాను. చూసారు కదా, వాటర్ మెలన్ జ్యూస్ తీసుకున్నాను. ఎందుకంటే అసలు ఎంత ఎండ అంటే బయట, అమ్మో అసలు కళ్ళు మొత్తం లిటరల్లీ మండుతున్నాయి. మార్నింగ్ వెళ్ళేటప్పుడే మండుతుంది అనమాట. అంటే అప్పుడే అంత ఏమంటారు ఎండ, దాంతోపాటు ఇంకా తిరిగి వచ్చేటప్పటికి బాగా హెడేక్ వచ్చేసింది. అప్పటికి వాటర్ నేను బాటిల్ క్యారీ చేసి తాగుతున్నాను, ఎక్కడ కనిపించినా ఫిల్ చేసుకొని మళ్ళీ తాగుతానే ఉన్నాను. అయినా సరే బయట కాచే ఎంటకి ఎంత డిహైడ్రేట్ అయిపోయానంటే అసలు హెడేక్ వచ్చేసింది. ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఒక చెంబు వాటర్ తాగేశాను, ఇంకా కూడా తాగుతాను. అండ్ కొంచెం రెస్ట్ కూడా ఇవ్వాలి. సో అది మరి ఈరోజు వీడియో ఎలా అనిపించింది? వీడియో అంతా చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నేను వీడియో ముందే లైక్ ఇవ్వమని అడగను, వీడియో చూసిన తర్వాత నచ్చితేనే లైక్ ఇవ్వమని చెప్తాను. కాబట్టి వీడియో నచ్చుంటే లైక్ ఇవ్వండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే నేను బాయ్, టేక్ కేర్.